దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా మన ప్రభువును ప్రియరక్షకుడైన ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామమునకి స్తుతియు మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక. అలాగే లైవ్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా హృదయపూర్వకంగానండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగం మనం పెడదాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 74, 74, 75, 76 వచనాలను చదువుకుందామండి. దేవుని యొక్క వాక్యంలో సరస్వతిగా మాట్లాడుతున్నాను. ఇక్కడ నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషించుకొని చెప్పాడు. మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డగా ఒకటి సత్తి వెళ్తాను. ఇక మొట్టమొదటిగా చెప్తే ఏంటంటే నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డల, ఎందుకంటే తన జీవితము ఇతరులకు ఆనందం ఆశీర్వాదాలు కలిగించేగా ఉందా? కీర్తనకారుడు ఆశపడుతున్నాడు తన జీవితం ఇతరులకు ఆనందం కలిగించేదిలాగా ఉందా, ఆశీర్వాదాలు కలిగించేలాగా ఉందా అని ఇక్కడ కీర్తనకారుడు ఆశపడుతున్నాడు. నిజంగా ఇతరులు మనల్ని చూసి సంతోషించి సందర్భం ఏదైనా ఉందంటే అది మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచినప్పుడే మనకది ఎందుతుంది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి యొక్క దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సరస్వతిగా మాట్లాడుతున్నాడు. కనుకనే ఇక్కడ ఆయన త్రోవలో నడిచినప్పుడే ఆయనతో నడిచామనుకోండి అసూయ చెందేవారు కూడా ఉంటాం. ఎందుకంటే ఆయన త్రోవలో నడుస్తుంటే కొంతమంది మనము చూసి అసూయ చెందేవారు కూడా ఉంటారు. కానీ అట్లాంటి వారు కూడా ఆత్మీయులే, వారెవరు బయట అట్లాంటి వారు కూడా మనం చూసి అతిశయించేవారు కూడా చూడండి. వారు కూడా ఎవరంటే అసూయపడేవారు కూడా చూడండి, బయట వాడు ఎవరు కాదండి, మన మీద అసూయపడేవారు మన సహోదరులు అవుతారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలు, అందుకనే చూడండి మనం చూస్తున్నాం ఇక్కడ ఈ లోకంలో మన అతిశయము ఆనందం ఏదైనా ఉందంటే అది దేవుని బట్టి మనం మాత్రమే తప్ప అయి ఉండాలి. దేవుని బట్టి కూడా మనం అతిశయపడేవారుగా మనము ఉండకూడదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ కీర్తన గ్రంథము 34:2 ఏంటంటే ఇక్కడ యెహోవాను బట్టి నేను అతిశయపడుచున్నాను, చూడండి ధీరుడు దాన్ని విని సంతోషించుదురు అంటున్నాడు. ఏంటండి యెహోవాను బట్టి ఏంటండి నేను అతిశయపడుచున్నాను. కనుక చూడండి ప్రేమ ఈ లోక సంబంధంగా నాకు ధనం ఉంది లేకపోతే నాకు బలం ఉంది అని చెప్పి స్థితి అతిశయపడుతుంది. కానీ నేను యెహోవాను బట్టి నేను అతిశయపడుచున్నాను, ధీరుడు దాన్ని విని సంతోషిస్తున్నాను. అంటే ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని, ఇక్కడ మనకు అతిశయానికి కారణం ఏమిటంటే చూడండి జ్ఞానమా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ మన అతిశయానికి గల కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డరా, చూడండి మన చాలా మంది ఉంటారు నేను చాలా జ్ఞానవంతుడిని అని చెప్పేసి తనకున్న జ్ఞానాన్ని బట్టి ఏం చేస్తారండి అతిశయపడతా ఉంటారు. కొంతమంది అంటే నేను బలవంతుడిని అని చెప్పేసి వాడుకున్న బలాన్ని బట్టి అతిశయపడతారు. కొంతమంది ఏమో వాడుకున్న ఐశ్వర్యాన్ని బట్టి అతిశయపడతా ఉంటారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, ఇప్పుడు కూడా నీ బలము నీకు శాశ్వతం కాదు. కనుక నువ్వు జ్ఞానవంతుడు అనుకునేవేమో, కానీ ఆ జ్ఞానము దేవాది దేవునికి ఇవ్వకపోతే ఆ జ్ఞానానికి లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డరా, నీకు ఐశ్వర్యం ఉందనుకునేవేమో, నీ ఐశ్వర్యము అది చూడండి ఇక్కడ మనం చూస్తున్నాం. సరైన ఒక రోగం వచ్చిందంటే మనకున్న ఐశ్వర్యం అంతా కూడా ఎగిరిపోతూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ ఇక్కడ మనం చూస్తున్నాం ఇర్మియా గ్రంథము చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23-24 వచ్చిన మనం చదువుకొని చక్కగా రాయబడి ఉంటుంది. అక్కడ చూడండి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయపడకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయపడకూడదు. అతిశయపడివాడు దేనిని బట్టి అతిశయపడవాలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయపడవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడిని అని చెప్పేసి యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పి ఇక్కడ చాలా స్పీడ్గా రాయబడి ఉందండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ చాలా చక్కగా, ఎందుకంటే మన అతిశయం ఏదైనా ఉన్నది అంటే అది చూడండి ఆయనను బట్టి మాత్రమే. ఎవరండి నిన్ను ఈ లోకములోకి ఇక్కడ ఈ లోకములోకి నీకు అవకాశం ఇచ్చిన తండ్రి, ఆ పరమ తండ్రి, ఆ దేవాది దేవుని బట్టి మాత్రం తప్పించి నీ వల్ల ఏమి కాదు. దేవుని యొక్క వాక్యం చాలా స్పీడ్గా మాట్లాడుతున్నాడు. ఆయన బట్టి మాత్రమే. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇక్కడ దేవుని బట్టి వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తులైన పౌలు అంటున్నాడు ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. అపోస్తులైన పౌలు గారు కూడా ఏంటంటే అదే విషయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఏంటి చూడండి, మీకు చూద్దాం గలతీ రాసిన పత్రిక
గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 వచ్చిన ఉంటుందండి. చాలా చక్కగా రాయబడి ఉంటుంది. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయపడడం నాకు దూరముగా. చక్కగా మాట్లాడుతున్నారు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా చాలా సూటిగా మాట్లాడుతున్నా కనుక చూడండి, మన ప్రభు చూడండి చక్కగా రాయబడింది. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుటకు నాకు దూరము. అంటే ఇట్లాంటి యొక్క అనుభవంలోకి మనము చేరగలిగితే ప్రియమైన సోదరుడా, ఇలాంటి అనుభవంలోకి మనం కానీ చేరగలిగితే మనను బట్టి మన ద్వారా ప్రభు స్తుతించబడతాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని యొక్క వాక్యం ద్వారా చెప్పబడింది మీకు. అది కీర్తన గ్రంథము చూడండి 119వ అధ్యాయము 75వ వచనం ఏమంట రాయబడి ఉందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నాం, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి, విశ్వాసత్వ గలవై. చూడ, నీ తీర్పులు న్యాయమైనవి, విశ్వాస సత్యము గలవై, నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును అన్నాడు. ఇక్కడ చూడండి చాలా చక్కగా రాయబడింది. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి కనుక విశ్వాసత్యము గలవై ఉన్నవి, కనుక నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును అన్నాడు. అంటే దేవుడు తన ప్రజలను బాధలకు అప్పగించేది మంచి ఉద్దేశంతోనే తప్ప వారిని శ్రమపరచాలని కానీ దేవుని ఉద్దేశం కానీ కాదు. చాలా మంది అనుకుంటాం కొన్ని సమయంలో, నేను ప్రభువుని యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించాను కదా, నాకు ఎందుకు ఈ బాధ, నాకు ఎందుకు శ్రమ అని చెప్పేసి కొంతమంది తొట్టిల్లిపోతామంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ చక్కగా ఉండండి. ఎందుకంటే కొన్ని సమయంలో దేవాదేవుడు తన ప్రజలను ఆ బాధకు అప్పగించేది ఏంటంటే మంచి ఉద్దేశంతో తప్ప వారిని శ్రమపరచాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఎందుకని శ్రమలలో శాశ్వతమైన ఆశీర్వాదం దాగి ఉంటుందని చెప్పండి. ఇక్కడ శ్రమలలో మనకి ఏంటంటే అప్పుడే నీకు శాశ్వతమైన ఆశీర్వాదం దాగి ఉంటాయి. అట్టి గ్రహింపు ఇక్కడ కీర్తనాకారుడు కలిగి ఉన్నాడు. చూడండి, ఆ శ్రమలోనే దేవుని యొక్క ఆశీర్వాదాలు కలిగి ఉంటాయని చెప్పేసి మనం చూస్తున్న కీర్తనాకారుడేను గ్రహించగలిగాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, మనమైతే మటుకు ఏం చేస్తామంటే చూడండి, ఏం చేస్తాం కదా, ఆ శ్రమ వచ్చిన వెంటనే దేవుడు అన్యాయస్తుడండి, దేవుడు ఆమె సీత కన్నేశాడండి అని చెప్పేసి దేవుడిని అవమానపరిచేలా మాట్లాడుతూ ఉంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డరా, చాలా తప్పు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటాడంటే చూడండి ఇక్కడ చక్కగా, ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డరా చూడండి ఆ శ్రమలోనే ఉందండి ప్రియమైన దేవుని బిడ్డరా. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు సువర్ణం ఉంది, బంగారం. ఆ బంగారము కొన్ని సెంటీమీటర్ కొంత అగ్నిలో కాల్చబడకపోతే దానికి సరైన రూపు రాదని. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా. అలాగే చూడండి, ఒక రాడు ఉంది, ఆ రాడును కొన్ని ఉలి దెబ్బలకు తట్టుకుంటేనే అది ఒక రూపంలోకి వస్తుంది. దాన్ని అప్పుడు దాకా దాన్ని కాలుతో దంతారు ఆ రాడిని, కానీ దాన్ని అలాంటి ఒక రాడుకి ఎప్పుడైతే కొన్ని ఉలి దెబ్బలకు తట్టుకుంటుందో అదేంటండి ఒక రూపం ఏర్పడుతుంది. ఆ రూపంలోని ప్రియమైన దేవుని బిడ్డరా, దాన్ని అప్పుడు దాకా కాలుతో తన్నుడే చేతులు. ఎందుకని లోక సంబంధమైన సామెత ఉందండి. ఎందుకంటే ఉలి దెబ్బలకు బాధపడితే శిలశిల్పం కాలేదు, దున్నేటప్పుడు బాధపడితే భూమి కడుపున బంగారం పండదని చెప్పేసి ఒక సామెతం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే చూడు, ఇక్కడ ఈ శ్రమ ఎప్పుడైతే వచ్చిందో ఆ శ్రమలోనే శాశ్వతమైన ఆశీర్వాదం ఉందని మర్చిపోగా. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు మాట్లాడుతుంది. ఇట్టి యొక్క చూడండి గ్రహింపు కీర్తనాకారుడు కలిగి ఉన్నాడు. కనుక చూడండి, ఇక్కడ శ్రమలలోనే శాశ్వతమైన ఆశీర్వాదం దాగి ఉంది అని అట్టి గ్రహింపుని కీర్తనాకారుడు కలిగి ఉన్నాడని చెప్పి మనం తెలుసుకోవాలి. చూడండి, మనం చూస్తాం ఇక్కడ ఆయన తీర్పులు కూడా కొన్ని సమయంలో కూడా దేవుడు మనకి తీర్పు తీరుస్తామంట. ఆ తీర్పులండి న్యాయమైనవి అంటున్నాడు. చూడండి, దేవుని తీర్పు ఎట్లా అంటే న్యాయం. చూడండి, దేవుడు అన్యాయస్తుడు కాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, ఒకనొకరు చూసేవాడు కాదు. కనుక ఆయన తీర్పులు ఏంటంటే న్యాయమైన తీర్పులు అని చెప్పి అంటున్నాడు. నిజమే. చూడండి, అది కూడా మీకు నా యొక్క మాట కాదు కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రం చూపిస్తారు. చూడండి, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 7వ వచనం ఉంటుందండి. చూడండి, ఇక్కడ నీతి గల నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదని అంటున్నాడు. ఏంటంటే నీతి గల న్యాయ విధులు మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి. ప్రియమైన సోదరుడా, నువ్వు నేర్చుకుంటున్నావా? నీతి గల యథార్థమైన వాటిని నువ్వు నేర్చుకుంటున్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతున్నా. చూడండి, ఇక్కడ నీతి గల న్యాయ విధులు నేను నేర్చుకుంటున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, అదే యొక్క అధ్యాయంలోనే చూడండి 172 వచనం ఉంటుందండి. నీ ఆజ్ఞలన్నయో న్యాయములు, నీ వాక్యములు గూర్చిన నాలుక పాడుతుంది అని చెప్పి కీర్తనకారుడు. కనుక దేవాది దేవుని యొక్క ఆజ్ఞలు ఎట్లాంటి అవి న్యాయములైనవి అని చెప్పి అంటున్నాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ దేవుని యొక్క ఆజ్ఞలు ఎట్లాంటి న్యాయమైన ఆజ్ఞలు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, అందుకనే చూడండి కొన్ని సమయంలో
శ్రమ వచ్చింది. ఆ శ్రమ నీ మేలు కొరకే ప్రియమైన సోదరుడా. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ఆ శ్రమను బట్టి తొట్టిల్లిపోతూ ఉంటారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు ఎంతగా శ్రమ పడతావో ఆ శ్రమను బట్టి నీకేమొస్తుందంటే నీకు మేలు. ఎందుకని కీడు వెనక మేలు, ఇక్కడ కీడు వెనక దేవుడు మేలు దాచి అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుచున్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే హెబ్రీ రాసిన పత్రిక ఉంటుందండి. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం ఉంటుందండి. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం ఏమంటుందంటే, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతతో పాలు పొందవాలని మన మేలు కొరకే ఆయన శిక్షించి ఉన్నాడు అంటాడు. చాలా చక్కమైన వాక్యం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్టే చక్కగా వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాం. నిజమే ప్రియమైన దేవుని బిడ్డరా, దేవాది దేవుడు ఎప్పుడైనా సరే నేను శిక్షించాడంటే అది నీ మేలు కొరకే. కానీ ప్రియమైన దేవుని బిడ్డరా, ఎందుకంటే కీడు వెనక మేలు దాచించాడు దేవుడు కనుక నీ మేలు కొరకే దేవుడు నేను శిక్షించాడు. ఎందుకంటే ఆ శిక్షింపు లేకపోతే, శిక్షణ లేకపోతే నువ్వు మాటిను ప్రియమైన సోదరుడు. ఎందుకంటే నాకేంటి అని చెప్పేసి అహంకార బుద్ధి వచ్చేస్తామంటారు. కొన్ని సమయంలో తగలాలండి ప్రియమైన దేవుని బిడ్డ. ఆ శిక్ష మనం పడితేనే ఆ శిక్షను బట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, ఇంకో బంతికి దేవుని యొక్క వాక్యం ద్వారా చక్కగా రాయబడి ఉంది. కనుక ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా చక్కగా రాయబడి ఉంటుంది. ఏంటంటే 3వ అధ్యాయం 19వ వచనం ఉంటుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19. ఎందుకంటే ఏమంటే నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షిస్తాను అని చెప్పంటాడు. ఏంటంటే దేవాది దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో అట్లాంటి వారిని ఏంటంటే చూడండి గద్దించి శిక్షిస్తానని చెప్పన్నాడు. నిజమే ప్రేమైన దేవుని బిడ్డరా, ఆయన మన ప్రేమ మనపై ఉంది కాబట్టి ఆ యొక్క గద్దింపు మనకు వస్తుంది, ఆయన శిక్ష మనకు మంచి వస్తుంది. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంది. అయితే మనము చిన్న శోధనలు కూడా తట్టుకోలేకపోతే అసలు దేవుడు అంటే చాలా మంది చిన్న శోధన వచ్చి ఆ శోధన తట్టుకోలేక నోటంటే వచ్చి వెంటనే వచ్చే మాట ఏంటంటే అసలు దేవుడు అంటే ఉన్నాడా, వంట ఇలాంటిగా జరుగుతుందా. చూడండి ఎట్లాంటి పనికిమాల మాటలు మాట్లాడుతూ ఉంటాం. వద్దు అలాంటి పనికిమాల మాటలు మాట్లాడు మన దేవుని బిడ్డరా. ఎందుకంటే అట్లా జరిగితే ఆయన స్థాయికి ఇలాగా చూడండి జరిగిపోతాయా. చాలా మంది చాలా ఇంకా భయంకరంగా మాట్లాడతారండి ప్రియమైన దేవుని బిడ్డరా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన నీతి న్యాయములను ప్రశ్నించేటంత స్థాయి మనకు లేదు. ఏంటండి మనం ఉన్నాం ఆయన నీతి న్యాయాలను ప్రశ్నించగల స్థాయికి లేదు, నీకు కానీ నాకు కానీ ఎవరికి లేదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఆయన నీతి న్యాయాన్ని ప్రశ్నించేటంత స్థాయి మనకు లేదు. కానీ ఆయన నీతి న్యాయముల మీదే చూడండి మీరెవరు కాదు. ఏంటండి ఆయన నీతి న్యాయాన్ని మీరేవాడు కాదని ప్రియమైన దేవుని బిడ్డలు చాలా మంది ఏం చేస్తారంటే అయోగ్యకరంగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన నీతి న్యాయాన్ని మీరేవాడు కాదు. ఎందుకంటే చూడండి ఈ లోకస్తులు కాదని, కనుక ఆయన నీతి న్యాయాన్ని మీరేవాడు కాదు. అందుకే ఆయనే చూడండి నీతి న్యాయాన్ని మీరేవాడు కాదు అనే విషయం మనము అర్థం చేసుకోగలగాలి. మొట్టమొదటిగా ఏంటంటే ఆయన నీతి న్యాయాలు మీరేవాడు కాదనే విషయాన్ని మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డరా, ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక తాళం కప్పను తయారు చేశాడు. ఏంటంటే ఒక వ్యక్తి ఒక తాళం కప్పను తయారు చేశాడు. ఆ తాళం కప్పను తయారు చేసిన వ్యక్తి కంపల్సరీగా దానికి ఏంటంటే చూడండి ప్రియమైన దేవుడు దానికి తాళం చివు కూడా తయారు చేస్తాడు. ఏంటంటే ఆ తాళం చివు కూడా ఆయన తయారు చేస్తాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలు, ఎందుకంటే తాళం కప్పను తయారు చేసిన వాడు తప్పకుండా దాని యొక్క తాళం చివుని కూడా తయారు చేస్తాడు. అలాగే దానిలో సందేహం లేదు. అట్లానే శ్రమపరిచిన దేవుని దగ్గరే దాని యొక్క పరిష్కారం కూడా ఉంటుందని మనం గ్రహించాలి. ఏంటంటే దేవాది దేవుడు శ్రమపరిచిన దేవుని దగ్గరే దాని పరిష్కారం ఉందని మనం ఏం చేయాలండి గ్రహించాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు చాలా స్పీడ్గా మాట్లాడుతున్నా. చూడండి ఇక్కడ ఆయన శ్రమపరిచిన వారి దగ్గరే దాని పరిష్కారం కూడా మనకు ఉందని. అందుకనే ఆయన చిత్తానికి మనం తలవంచి, ఎవరైనా సరే ఆయన చిత్తానికి తలవంచి ఆయన పైనే విశ్వాసం ఉంచగలిగితే ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన చిత్తానికి తల వంచి ఆయనపై మనం విశ్వాసం ఉంచగలిగితే ఆ శ్రమలలో దాగి ఉన్న ఆశీర్వాదాలను పొందుకుంటాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క చూడండి ప్రియమైన దేవుని ఆయన చిత్తానికి తల వంచి ఆయనపై నువ్వు విశ్వాసం ఉంచగలిగితే ఆ శ్రమలలో దాగి ఉన్న ఆశీర్వాదాలను పొందుకుంటామని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సోదరుడా, అలాగే దేవుని యొక్క వాక్యం ద్వారా చూడండి ఇక్కడ అదే కీర్తన గ్రంథము
119 అధ్యాయం 76, 77 వచ్చిన ముగిస్తాం ఇక్కడ. చూడండి ఇక్కడ అలాగే ఇక్కడ నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగా అంటున్నాడు. అలాగే నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతికినట్లు నీ కరుణా కటాక్షము నాకు కలుగునుగా అని చెప్పి అన్నాడు. చూడండి ప్రియమైన దేవుని ఇక్కడ చక్కమైన వాక్యం. ఎందుకంటే నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పునే నీ కృప నన్ను ఆదరించునుగా అన్నాడు. అలాగే నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు కరుణా కటాక్షము నాకు కలుగునుగా. అంటే ప్రియమైన దేవుని బిడ్డ అవును, ఎందుకంటే మనలను ఆదరించేది ఆయన మాటలే. ఈరోజు నీవు ఉన్నావు, నిన్ను ఆదరించేది ఆయన మాట మాత్రమే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, ఎందుకంటే ఇక్కడ ఆయన మాట మాత్రమే. ఈ క్షణం వరకు మనము జీవించున్నామంటే కేవలము ఆయన పరిశుద్ధుడా, ఆయన కృప మాత్రమే. ఈరోజు ఈ క్షణం వరకు కూడా మనము జీవించున్నామంటే ఆయన కృప మాత్రమే. చూడండి మన పరిశుద్ధత, చూడండి ఎందుకని ఈ క్షణం వరకు నువ్వు జీవించున్నావంటే మన పరిశుద్ధత, నీతి ఎంత మాత్రమో. కానీ ఇక చాలా మంది అంటారు నేను చాలా పరిశుద్ధునండి, నేను నీతిమంతుడు అని చెప్పేసి ఇలాంటి మాట్లాడు. కానీ ఇంతవరకు బ్రతుకున్నామంటే నీ నీతిని బట్టి, నీ పరిశుద్ధి. కానీ నీ నీతి ఎలా ఉందంటే దేవుడి దగ్గర మురికి గుడ్డల వలె ఉందన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు చాలా సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఇంతవరకు నువ్వు బ్రతుకున్నావంటే అది నీ నీతిని బట్టి కాదు. ఎక్కడండి అది నీ నీతిని బట్టి కాదు, ఎంత మాత్రం కానే కాదు, ఆయన కృప మాత్రమే. ఆ కృప లేకపోతే నువ్వు బ్రతకలే. ప్రియమైన సోదరుడా, ఈరోజు నీవు సజీవ లెక్కలో ఉన్నావంటే అది దేవుని కృప మాత్రమే. ఆ కృప లేకపోతే నువ్వు బతకలేదు. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, చూడండి 119 కీర్తన 41 వచ్చినట్టు చూడండి, చెప్పరాయబడ్డాడు ఇక్కడ. యెహోవా నీ కనికరము నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము అని చెప్పి అన్నాడు. కనుకనే ఈరోజు నీవు చక్కగా చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన కృపలో నీవు ఉండాలంటే మొట్టమొదట ఆయన కనికరం నీ మీద ఉండాలి. చూడండి ఆయన కనికరం నీ మీద ఉండాలి. చూడండి ప్రియమైన సోదరుడా, అందుకనే నీ కనికరం, అక్కడ కీర్తనాకారుడు అన్నాడు నీ కనికరము నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ నాకు రానిమ్ము అంటున్నాడు. అంటే ప్రియమైన సహోదరుడా, సహోదరి, అతని కష్టాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే కొన్నిసార్లు తన జీవితం మీదే విరక్తి చెందే. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇక్కడ కీర్తనాకారుడు యొక్క తన కష్టాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే కొన్నిసార్లు తన యొక్క జీవితం మీదే అతడు విరక్తి చెందాడు. కనుక అట్లాంటి పరిస్థితుల్లో కూడా దేవుని కృపా కనికరాలు మాత్రమే తనను బ్రతికించగలవని భావించాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డల అలాంటి సమయంలో కూడా ఈ లోక సంబంధమైన వారు ఎవరు కాదు, కానీ ఆ దేవుని కృపా కనికరాలు మాత్రమే నన్ను బ్రతికిస్తాయి అని చెప్పేసి అతడు భావించాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డరా, అతని కష్టాల్లో సహితము ఆనందం ఉంది. మనం చూస్తున్నాం అప్పుడు నువ్వు ఉన్నాం కానీ ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క బిడ్డలుగా నీవు ఉన్నావు, నీ కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు సహితం ఆ కష్టాల్లోనే నీకు ఆనందం ఉంది. అందుకే నీ కష్టాల్లో సహితము ఆనందం ఉంది. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ఏంటంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నా. కనుక ఈరోజు నీకు కష్టం వచ్చినా సరే సంతోషంగా వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం నేను బ్రతికిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డరా, ఎందుకంటే ఆయన కృప లేదే మనం బ్రతకలేదు, ఆయన దయ లేదే మనం బ్రతకలేము. ఆయన కృప, ఆయన దయ మన మీద ఉంది కాబట్టి మనం సజీవ లెక్కలో ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ ఆ కృపా దయ నీకు ఎట్లాగొచ్చిందంటే ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం. ప్రియమైన సోదరుడా, ఆయన నీకు ఇచ్చిన, నిన్ను ప్రేమించి మనకిచ్చిన ఆ యొక్క ధర్మశాస్త్రం. అందుకని అంటే నీ ధర్మశాస్త్రం నాకు సంతోషముకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగా అంటాడు. ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథము మనకేం చేస్తుందండి, సంతోషాన్ని పుట్టిస్తుంది. ప్రియమైన సోదరుడా, దేవుని యొక్క వాక్యం ద్వారా సెలవుగా మాట్లాడుతుంది. కనుక నేను బ్రతుకున్నట్లే నీ కనుకర కటాక్షములు నాకు కలుగు. అంటే నీ వాక్యములను బ్రతికించున్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగజేస్తుంది. నిజమే, దేవుని యొక్క వాక్యం వల్ల ఏం చేస్తుందండి, బ్రతికిస్తుంది. ప్రియమైన సోదరుడా, చాలా మంది చూస్తామంటాం నాడికాల సమయంలో సోషల్ మీడియాలో వస్తామంటే నేను వాళ్ళ భయంకరమైన సాగు దగ్గరికి వెళ్ళిపోయా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు దేవుని యొక్క వాక్యం, చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, ఆ వాక్యం విన్నాను, ఆ వాక్యం నా హృదయాన్ని తట్టింది. కనుకనే ఈరోజు నేను బ్రతికినాను అని చెప్పేసి అనేక మంది ఈరోజు చూడండి భయంకరమైన విగ్రహారాధికులు సాక్ష్యం చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఎందుకంటే ఒక సాక్ష్యం ఉంటుందండి. కనుక అతడు పేరు చూడండి, అతడు ఒక ఎమ్మెల్యేలతో తిరిగిన వ్యక్తి. అలాంటి ఎమ్మెల్యేలతో తిరిగి మంచి మంచి కార్లు తిరిగిన వ్యక్తి. ఏ సెంటర్లో అయితే ఎమ్మెల్యేతో తిరిగాడో అదే ఊరిలో అదే రోడ్డు మీద
అడుక్కు తినే స్థితికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డ, భయంకరమైన పేగాడికి, భయంకరమైన త్రాగుడికి, భయంకరమైన వ్యసనాలకి బానిసైపోయి చూడండి ఎలాగా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయి ఆఖరికి ఉన్నాయన్నీ కూడా పోగొట్టేసుకున్నాడు. కనుక ఒక హై క్లాస్గా ఉన్న మనిషి ఏమైపోయాడండి, కనుక భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతే ఆ కోసం తన తల్లి లోక సంబంధమైన ఎర్ర బట్టలు వేసింది, అయినా ఫలితం లేదు. నల్ల బట్టలు వేసింది, అయినా ఫలితం లేదు. కానీ అతను యేసుక్రీస్తు వారి యొక్క వాక్యం అతను పట్టింది. ఒకసారి చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, ఆ యొక్క దేవుని యొక్క వాక్యం విని నా బ్రతుకేంటని చెప్పేసి తన యొక్క పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి ఈరోజు దేవునికి ఇష్టగా, దేవునికి సాక్షులుగా జీవిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు చాలా స్వీట్గా మనతో మాట్లాడాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేద్దండి, మనం బ్రతికిస్తుంది. మన బాధలోనే అది మనకి నెమ్మది కలగజేస్తుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాం. నిజమే. ఎందుకంటే దేవుని ఆ మాటల యందు సంతోషిస్తూ ఆయన కృప మీదే మనము ఆధారపడగలిగితే అవి ఎట్లాంటి పరిస్థితులైనా కావచ్చు, కానీ చివరకు మరణకరమైన పరిస్థితుల్లో కావచ్చు. అయినా అతనికి భయంకరమైన స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఆ దేవుని కృప నేను కాపాడుతుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలు, ఎందుకంటే ఆయన వాక్యము మనను ఆదరించి ఆయన కృప మనను బ్రతికిస్తుంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డల, దేవుని యొక్క వాక్యం చూసిన చాలా మంది చూశానండి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డ, వారు ఎవరో నేను చూశాను, కానీ ఈరోజు మీ ముందు నిలబడి ఈ సాక్ష్యాన్ని చెప్తున్నా నేను కూడా ఒక సజీవ శవాన్ని. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి మరణ బంధకాల దగ్గరికి వెళ్ళిపోయా, ఆ దేవాదేవుడు నన్ను విడిపించాడు. రెండోసారి పాతాళ వేదన దగ్గరికి వెళ్ళిపోయా, అయినా సరే దేవుడు నన్ను విడిపించి తన సాక్షిగా నిలబెట్టుకుని ఆయన యొక్క సేవలో వాడబడుతున్నాను. చూడండి ప్రియం, కారణం ఏంటంటే కేవలం దేవుని యొక్క వాక్యం మాత్రమే. చూడండి లోక సంబంధమైన ఏమి కూడా రక్షించలేదే. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన గొప్పవాడు, ఆశ్చర్యకరుడు. ఆయనకు అలాంటి ఆశ్చర్యకరుడైన దేవాది దేవుడు ఆయన వాక్యం నన్ను బ్రతికించి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, మనం తెలుసుకున్నాం కనుక ఆయన వాక్యం ఎట్లాంటిదంటే, చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, మనను ఎలాంటి స్థితిలో ఉన్నా సరే బ్రతికించి ఆదరించి ఆయనకి ఇష్టలుగా, ఆయన సాక్షులుగా, ఆయన పరలోక రాజ్యులుగా మనం చేస్తుందని తెలియజేస్తూ ఇచ్చిన వాక్యం దేవుడికి వినికిడిలో దీవించి ఆశ్రయించగాక, అలాగే మీ అందరి హృదయాల్లో ఫలించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుల దేవానికి స్తోత్రము తండ్రి, ఆశ్చర్యకరుడ గొప్ప దేవుడు నీకు వందనాలు. జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ప్రేమించాం, నాకు ఇచ్చిన నీ కాన్ఫరెన్స్ స్థుతులు దేవానికి వందనాలు. అలాగే ప్రభా అనేక మంది నా ప్రభా తండ్రి ఈ విలువైన వాక్యాన్ని పెట్టున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభా. బిడ్డలను దీవించి ఆశ్రయించి సహాయం చేయండి. బిడ్డని శక్తి బలం ఆరోగ్యం తెచ్చుకునే సమయాల్లో ప్రభా శోధన వస్తుంది. ఆ శోధన సహించగలే మనసు బిడ్డకి దయచే ప్రభా సహాయం చేసి సోగల తండ్రి. ఆ శోధన తట్టుకోకపోతే నా ప్రభా తండ్రి నీ బిడ్డగా మేము ఉండలేం ప్రభా తండ్రి. నాయన శోధన సహించబడదు అని చెప్ప ప్రభా తండ్రి. ఆ శోధన సహించే తండ్రి బిడ్డగా దయచే ప్రభా. అయ్యా మా కీడు జరిగింది, ఆ కీడు వలన ప్రభు ఏదో మేలు దాక్షించుకొని తిరిగిన ప్రభు తండ్రి. అయ్యా తండ్రి ఆయన సాక్షిగా జీవించే ధన్యతను మాకు మాకు అందరికి వెళ్ళక దయచేద్దామా సహాయించి ఏర్పరచుకున్నాం, అభిషేకించాం. నాకు ఇచ్చిన అధికారం ప్రార్థిస్తున్నాం, ఆలోచించండి. నాకు ఇచ్చిన అధికారం బట్టి ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవిస్తున్నా. వీళ్ళు దీవించి సహాయం చాలా మంది తెచ్చుకుంటున్నాం. చిన్న ప్రార్థన పాంచని చేర్చుకోవడం మా ప్రభువును ప్రియ రక్షకుడైన ప్రభు యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి నీ సహాయం కొరకు అడిగి పెట్టుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.